గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. వెల్కమ్ టు ఎడ్యుకేషన్ చౌరాస్తా. ఈరోజు మన క్లాస్లో పాస్ట్ సింపుల్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్, ఈ రెండు టెన్స్ల గురించి మనం డిస్కస్ చేద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్. ఈ రెండు టెన్స్లు ఎందుకు మనం కలిపి స్టడీ చేస్తున్నాం అంటే రెండు కూడా పాస్ట్ టైంని ఎక్స్ప్రెస్ చేస్తాయి, కానీ కొంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే వి ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్ విత్ దీస్ టూ టెన్సెస్. అందువల్ల పాస్ట్ సింపుల్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రెండు కలిపి మనం స్టడీ చేసినట్టయితే కనుక కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఒకసారి చూద్దాము. I completed my homework yesterday. I have completed my homework. మనం ఇలాంటి సెంటెన్సెస్ తరచుగా చూస్తాం. I visited Taj Mahal in 2020. I have visited Taj Mahal. మళ్ళీ I will repeat. I completed my homework yesterday. I have completed my homework. I visited Taj Mahal in 2020. I have visited Taj Mahal. మొదటి పేర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం చూసినట్టయితే I completed my homework yesterday. I have completed my homework. సెకండ్ సెంటెన్స్లో ఎలాంటి యాడ్వర్బ్, టైంకి సంబంధించినటువంటి యాడ్వర్బ్ లేదు. ఎస్టర్డే అనేది పాస్ట్ టైం యాడ్వర్బియల్ అంటాం. సో ఇక్కడ టైం ఇంపార్టెంట్. ఫస్ట్ సెంటెన్స్లో టైం ఇంపార్టెంట్. అంటే టైంని మనం చెప్తున్నాం, ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ ఎస్టర్డే అనేది. సెకండ్ టైం కాదు ఇంపార్టెంట్, పని పూర్తయింది అనేది ఇంపార్టెంట్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ అంటే కంప్లీట్ చేశాను, దెర్ ఈజ్ నో నీడ్ టు డూ మై హోంవర్క్. ఐ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ మై హోంవర్క్. ఫస్ట్ సెంటెన్స్లో హోంవర్క్ కంప్లీట్ చేయడం కంటే ఎప్పుడు కంప్లీట్ చేసాము అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాం. సెకండ్ సెంటెన్స్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది యాక్షన్, పాస్ట్ యాక్షనే. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ అనేది పాస్ట్ యాక్షనే, కానీ దాని ఇంపాక్ట్ ప్రెజెంట్ టైం మీద ఉంది. దెర్ ఈజ్ నో నీడ్ టు డూ మై హోంవర్క్ నౌ. ఎస్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. In the second example, I visited Taj Mahal in 2020. I have visited Taj Mahal. I have visited Taj Mahal అంటే అర్థం ఏంటంటే తాజ్ మహల్ చూశాను సమ్ టైమ్ బ్యాక్, నేను మళ్ళీ తాజ్ మహల్ చూడాల్సిన పని లేదు. స్టిల్ ఐ రిమెంబర్ ద బ్యూటీ ఆఫ్ తాజ్ మహల్. ఐ విజిటెడ్ తాజ్ మహల్ ఇన్ 2020 అంటే ఇక్కడ ఇంపార్టెంట్ తాజ్ మహల్ చూడడం కంటే 2020 పాస్ట్ టైం యాడ్వర్బియల్కి మనం టైంకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాం. ఐ విజిటెడ్ తాజ్ మహల్ ఇన్ 2020. ఐ హ్యావ్ విజిటెడ్ తాజ్ మహల్ అనేది ఎప్పుడు చూసాము అనేది కాదు, సమ్ టైమ్ బ్యాక్, కొంచెం ముందు, నిన్న చూసి ఉండొచ్చు, 10 సంవత్సరాల క్రితం చూసి ఉండొచ్చు. అయినప్పటికీ తాజ్మహల్ చూడడం అయిపోయింది అనేది సెకండ్ సెంటెన్స్ యొక్క అర్థం. ఇక్కడ చూడండి, ఈజ్ యువర్ ఫాదర్ ఎట్ హోమ్. ఒక అబ్బాయిని ఎవరో అడుగుతున్నారు, ఈజ్ యువర్ ఫాదర్ ఎట్ హోమ్? నో. ఆయన నో చెప్పచ్చు, ఎస్ చెప్పచ్చు. ఇక్కడ నో చెప్తున్నాడు. నో, హీ హ్యాస్ గాన్ అవుట్. మై ఫాదర్ ఈజ్ నాట్ ఎట్ హోమ్. హీ ఈజ్ నాట్ ఎట్ హోమ్ బికాస్ హీ హ్యాస్ గాన్ అవుట్. ఏం చెప్పాడు ఆయన? హీ హ్యాస్ గాన్ అవుట్. వెన్ డిడ్ హీ గో? సెకండ్ క్వశ్చన్, వెన్ డిడ్ హీ గో? హీ వెంట్ అవుట్ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది హీ హ్యాస్ గాన్ అవుట్, హీ వెంట్ అవుట్ ఇన్ ద మార్నింగ్. ఫస్ట్ టైం హీ హ్యాస్ గాన్ అవుట్ అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మై ఫాదర్ హ్యాస్ గాన్ అవుట్ అండ్ హీ ఈజ్ నాట్ ఎట్ హోమ్. మై ఫాదర్ ఈజ్ నాట్ ఎట్ హోమ్ ఎట్ ప్రెజెంట్ because he has gone out. He has gone out some time back. Even though he has gone out in the past, the impact of going out is on the present time.
ఆయన ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు కాబట్టి ఇంట్లో లేరు. సో దాని ఇంపాక్ట్, దాని ప్రభావం ప్రజెంట్ టైం మీద ఉంది కాబట్టి అక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హీ హ్యాస్ గాన్ అవుట్ అని చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్లో వెన్ డిడ్ హీ గో, టైం ఇంపార్టెంట్ ఇక్కడ. అప్పుడు పాస్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్, హీ వెంట్ అవుట్ ఇన్ ద మార్నింగ్. హీ వెంట్ అవుట్ ఇన్ ద మార్నింగ్. ఇన్ ద మార్నింగ్ అనేది పాస్ట్ టైం యాడ్వర్బియల్. సో యాడ్వర్బియల్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్. లెట్స్ ఫామ్. ఇప్పుడు మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కాలంలో ఐ, యు, హీ, షీ, ఇట్, వి, దే జనరల్గా మనం ఉపయోగించే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నాయి. సెకండ్ కాలంలో హ్యాజ్, హ్యావ్. థర్డ్ కాలంలో గాన్, వెంట్. ఏట్, ఈటన్. కంప్లీటెడ్. టు ఢిల్లీ, టు మార్కెట్, 2 apples, an egg, homework. ఎస్టర్డే, ఇన్ ద మార్నింగ్, ఇన్ 2020. ఇవన్నీ కూడా పాస్ట్ టైం యాడ్వర్బియల్స్. ఇప్పుడు లెట్ us స్టార్ట్ విత్ ఐ. ఐ హ్యాజ్, ఐ హ్యావ్. ఐతో హ్యాజ్ కానీ హ్యావ్ కానీ మనం చూసినట్టయితే ఐతో హ్యాజ్ ఎప్పుడు పోదు కాబట్టి ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్. ఇవన్నీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్స్ ప్యాటర్న్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫాలో అయ్యే ప్యాటర్న్. ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్. అలాగే హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్. ఎప్పుడైతే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాస్ కానీ హ్యావ్ కానీ వాడామో వెర్బ్ ఫామ్ తప్పనిసరిగా పాస్ట్ పార్టిసిపల్ ఉండాలి. అంటే గాన్, ఈటన్, కంప్లీటెడ్. పాస్ట్ టెన్స్ వెర్బ్ కంప్లీటెడే, పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్ కూడా కంప్లీటెడే. కాబట్టి అది వి వెర్బ్ ఫామ్ 3 గాను వెర్బ్ ఫామ్ 2 గాను కూడా తీసుకుంటాం. కానీ వెంట్ అనేది వెర్బ్ ఫామ్ 2 పాస్ట్ ఫామ్, గాన్ అనేది పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్ ఫామ్ 3. ఏట్ వెర్బ్ ఫామ్ 2 పాస్ట్ టెన్స్, ఈటన్ వెర్బ్ ఫామ్ 3 పాస్ట్ పార్టిసిపల్. టు ఢిల్లీ, టు మార్కెట్, 2 apples, an egg, homework సందర్భాన్ని బట్టి మనం వాడుకుంటాం. ఎస్టర్డే, ఇన్ ద మార్నింగ్, ఇన్ 2020 ఎప్పుడు వాడాలి మనం? సింపుల్ పాస్ట్ టెన్స్లోనే వాడాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాస్ట్ టైం యాడ్వర్బియల్ వాడకూడదు. పాస్ట్ టైం యాడ్వర్బియల్ వాడితే తప్పనిసరిగా అది సింపుల్ పాస్ట్ టెన్స్లోనే సెంటెన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే, ఇన్ ద మార్నింగ్, ఇన్ 2020 చెప్పచ్చు. అలాగే హీ వెంట్ టు, షీ వెంట్ టు, దే వెంట్ టు ఢిల్లీ, టు మార్కెట్. ఇవన్నీ కూడా చెప్పినప్పుడు పాస్ట్ టైం యాడ్వర్బియల్ తప్పనిసరిగా వాడాలి. అలాగే ఐ హ్యావ్ గాన్ టు ఢిల్లీ. ఐ హ్యావ్ గాన్ టు ఢిల్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ట్ టైం యాడ్వర్బియల్ వాడకూడదు. ఐ హ్యావ్ గాన్ టు ఢిల్లీ. ఐ హ్యావ్ గాన్ టు ఢిల్లీ పాస్ట్ యాక్షనే అది కూడా. ఐ వెంట్ టు ఢిల్లీ, ఐ హ్యావ్ గాన్ టు ఢిల్లీ రెండు పాస్ట్ యాక్షన్సే. తెలుగులో అయితే రెండు నేను ఢిల్లీ వెళ్ళాననే చెప్తాం. బట్ ఐ వెంట్ టు ఢిల్లీ అన్నప్పుడు పాస్ట్ టైం యాడ్వర్బియల్. టైం ఇంపార్టెంట్ అక్కడ కాబట్టి పాస్ట్ టైం యాడ్వర్బియల్ చెప్తాము. ఐ హ్యావ్ గాన్ టు ఢిల్లీ అంటే నేను ఢిల్లీ వెళ్ళాను కాబట్టి ఇక్కడ లేను అనే ప్రజెంట్ టైం మీద దాని ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ గాన్ టు ఢిల్లీ. ఐ హ్యావ్ గాన్ టు మార్కెట్. ఐ హ్యావ్ గాన్ టు మార్కెట్. సో ఐఎమ్ నాట్ ఎట్ హోమ్. ఐ హ్యావ్ ఈటన్ అన్ ఎగ్. ఐ హ్యావ్ ఈటన్ అన్ ఎగ్ అంటే ఇక ఎగ్ తినే పని లేదు, ఆల్రెడీ తిన్నాను. ఐ హ్యావ్ ఈటన్ అన్ ఎగ్, మై స్టమక్ ఈజ్ ఫుల్ అని చెప్పడానికి. రైట్. I have eaten 2 apples. Somebody offered you an apple to eat. యాపిల్ తినమన్నప్పుడు నువ్వేం చెప్తావంటే ఐ హ్యావ్ ఈటన్ 2 apples. ఇప్పటికే 2 apples తిన్నాను, ఇక తినలేను అని చెప్పినప్పుడు మాత్రం వాడతాం. లెట్స్ డూ చేద్దాం. షల్ వి గో టు ద ఫిల్మ్ నారప్ప అని ఎవరైనా అడిగితే షల్ వి గో టు ద ఫిల్మ్ నారప్ప అని అడిగినప్పుడు
మనకి దగ్గర 2 రకాల ఆన్సర్లు ఉంటాయి, ఎస్ కానీ నో కానీ. ఇక్కడ ఏం రిప్లై వచ్చిందో చూడండి. ఐ సా ఇట్, ఐ హ్యావ్ సీన్ ఇట్. ఐ సా ఇట్, ఐ హ్యావ్ సీన్ ఇట్. ఈ రెండిట్లో ఏది చెప్పాలి మనం? నేను అడిగిన ప్రశ్నని బట్టి మన రిప్లై మనం సెలెక్ట్ చేసుకోవాలి. షల్ వి గో టు ద ఫిల్మ్ నారప్ప? I saw it or I have seen it. That means I have already seen the film and there is no need to see the film again. So I am not ready to come to the film Narappa. I am ready to go to some other film. But నేను నారప్ప సినిమా చూడను అంటే చూసేసాను అని చెప్పడానికి ఐ హ్యావ్ సీన్ ఇట్. అంటే ఇప్పుడు నేను నారప్ప సినిమాకి రాను, మళ్ళీ రాలేను అని చెప్పడానికి బదులు ఐ హ్యావ్ సీన్ ఇట్ అంటున్నాం. అంటే ద ఫిల్మ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సీన్ అండ్ ఐ నీడ్ నాట్ సీ ద ఫిల్మ్ అగైన్. ద ఇంపాక్ట్ ఆఫ్ వాచింగ్ ద ఫిల్మ్ ఈజ్ స్టిల్ ఆన్ ద ప్రెజెంట్ టైమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ యూ సీ, వెన్ అనేది టైమ్ని క్వశ్చన్ చేస్తున్నాడు. వెన్ హ్యావ్ యూ సీన్ కానీ వెన్ డిడ్ యూ సీ కానీ అనాలి మనం. ఇక్కడ టైం ఇంపార్టెంట్ కాబట్టి వెన్ డిడ్ యూ సీ, వెన్ డిడ్ యూ సీ, వెన్ హ్యావ్ యూ సీన్ అనకూడదు, వెన్ డిడ్ యూ సీ. సో క్వశ్చన్ వెన్ డిడ్ యూ, అక్కడ ఇంపార్టెంట్ టైం కాబట్టి ఇక్కడ రిప్లై కూడా టైం ఇంపార్టెంట్. సో ఐ సా ఇట్ ఇన్ చెన్నై, ఐ సా ఇట్ ఇన్ చెన్నై. వెన్ ఐ వాజ్ ఇన్ చెన్నై ఐ సా ద ఫిల్మ్ నారప్ప. రైట్? Okay, let's see another one. Teacher, do your homework. Ravi. Teacher is asking Ravi, do your homework. సో జనరల్గా టీచర్ అడుగుతుంటారు క్లాసులో, హోంవర్క్ చేసావా అని. ఎలా అడగాలి టీచర్? సో జనరలీ టైం ఇంపార్టెంట్ కాదు, టీచరు పిల్లాడు హోంవర్క్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్ టైం కాదు, అడ్వర్బియల్తో మనకు పని లేదు కాబట్టి హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్ రవి అంటాం. హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్ రవి? హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్ రవి? నో సర్, ఐ హ్యావెంట్, ఐ డిడెంట్. ఈ రెండిట్లో ఏదైనా చెప్పచ్చు రవి. సో టీచర్ అడిగిన క్వశ్చన్ని బట్టి ఐ హ్యావెంట్, రవి ఏం చెప్తాడంటే ఐ హ్యావెంట్ అని చెప్తాడు. టీచర్ వై రవి దే పవర్ కట్ లాస్ట్ నైట్. ఇక్కడ వెర్బ్ ఫామ్ బీ ఫామ్ ఉండాలి. బీ అంటే మనకు తెలుసు ఈజ్, ప్రెజెంట్ టెన్స్లో ఈజ్, యామ్, ప్లూరల్ అయితే ఆర్, పాస్ట్ టెన్స్లో వాజ్, వర్, ఇలాంటి వాటిని బీ ఫామ్ వెర్బ్స్ అంటాం మనం. ఇక్కడ పవర్ కట్ ఉంది, లాస్ట్ నైట్ ఉంది కాబట్టి లాస్ట్ నైట్ అనేది టైం ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ దేర్ వాజ్ పవర్ కట్ లాస్ట్ నైట్. దేర్ వాజ్ నో పవర్ ఇన్ అవర్ ఏరియా, దేర్ వాజ్ పవర్ కట్. వై నాట్ డూ ఇన్ ద మార్నింగ్? ఇన్ ద మార్నింగ్ కూడా పాస్ట్ టైం అడ్వర్బియల్లే ఇక్కడ మనకి, ఎందుకంటే అబ్బాయి స్కూల్కి వచ్చేసాడు. సో ఇన్ ద మార్నింగ్ అనేది ఆల్రెడీ గడిచిపోయిన టైం. సో పాస్ట్ టైం అడ్వర్బియల్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లోనే క్వశ్చన్ ఉంటుంది. వై డిడ్ నాట్ యూ డూ ఇన్ ద మార్నింగ్? వై డిడింట్ యూ డూ ఇన్ ద మార్నింగ్? వై డిడింట్ యూ డూ ఇన్ ద మార్నింగ్? ఎస్, అఫ్ కోర్స్ దేర్ వాజ్ పవర్ కట్ లాస్ట్ నైట్, బట్ యూ క్యాన్ డూ ఇట్ ఇన్ ద మార్నింగ్. వై డిడింట్ యూ డూ ఇట్ ఇన్ ద మార్నింగ్? సింపుల్ పాస్ట్ టెన్స్. రవి ఐ హెల్ప్ మై మదర్ ఇన్ ద కిచెన్. ఇది కూడా ఇట్ ఈజ్ ఆల్సో పాస్ట్ టైం అడ్వర్బియల్. ఇన్ ద కిచెన్, మదర్, వీళ్ళంతా ఎప్పుడున్నారో మనకు తెలుసు. స్కూల్ టైము ఇప్పుడు కాదు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాబట్టి పాస్ట్ టైం అడ్వర్బియల్ని మనం ఇన్ ద కిచెన్ అనే దాన్ని బట్టి, మై మదర్ ఇన్ ద కిచెన్ అనే దాన్ని బట్టి వి ఇన్ఫర్ ద టైం. సో ఐ హెల్ప్డ్ మై మదర్ ఇన్ ద కిచెన్ అంటాడు. టీచర్ కంటిన్యూ చేస్తారు. యూ షుడ్ హ్యావ్ డూ ఇట్
డ్యూరింగ్ లంచ్ టైంలోనైనా నువ్వు చేసి ఉండొచ్చు. యూ షుడ్ హ్యావ్ కనబడింది కాబట్టి హ్యావ్ తర్వాత మనకి V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ ఫామ్ డన్. యూ షుడ్ హ్యావ్ డన్ ఇట్ డ్యూరింగ్ లంచ్ టైం అంటారు. రవి ఏం చెప్తాడు, ఐ డాష్ క్రికెట్. ఇక్కడ పాస్ట్ టైం యాడ్వర్బియల్ లేదు, లేకపోయినప్పటికీ కూడా మనం ఇన్ఫర్ చేసుకోవాలి పైన టీచర్ అడిగిన క్వశ్చన్ నుంచి. పాస్ట్ టైం యాడ్వర్బియల్ ఏంటంటే లంచ్ టైం, డ్యూరింగ్ లంచ్ టైం అనేది. సో పాస్ట్ టైం యాడ్వర్బియల్ ఉంది కాబట్టి ఇన్ ద లంచ్ టైం, డ్యూరింగ్ లంచ్ టైం ఐ ప్లేడ్ క్రికెట్. కంటిన్యూ చేద్దాం. ఐ నారప్ప ఎస్టర్డే, ఐ సీ నారప్ప ఎస్టర్డే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎస్టర్డే అనే పాస్ట్ టైం యాడ్వర్బియల్ ఉంది కాబట్టి ఐ సా నారప్ప ఎస్టర్డే, ఐ సా నారప్ప ఎస్టర్డే. ఓ ఐ డాష్ మై ఫింగర్, ఐ కట్ మై ఫింగర్, ఐ కట్ మై ఫింగర్. ఓ అంటే ఇప్పుడే జస్ట్ జరిగింది, దాని ఎక్స్ప్రెషన్ వావ్లో కనబడుతుంది మనకి, పాస్ట్ టైం యాడ్వర్బియల్ లేదు. సో స్టిల్ మై ఫింగర్ ఈజ్ బ్లీడింగ్, సో దట్స్ వై ద ఇంపాక్ట్ ఆఫ్ కట్టింగ్ మై ఫింగర్ ఈజ్ స్టిల్ ఆన్ ద ప్రజెంట్ టైం. కాబట్టి ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అనాలి, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. షీ బ్రేక్ హర్ లెగ్ ద డే బిఫోర్ హర్ ఎగ్జామ్, ద డే బిఫోర్ హర్ ఎగ్జామ్ అనేది ఇక్కడ పాస్ట్ టైం యాడ్వర్బియల్. సో షీ బ్రోక్, సింపుల్ పాస్ట్ టెన్స్, షీ బ్రోక్ హర్ లెగ్ ద డే బిఫోర్ హర్ ఎగ్జామ్. యూ ఫినిష్ యువర్ హోంవర్క్ క్వశ్చన్, సేమ్ ఫస్ట్ మనం ఇందాక ఎక్సర్సైజ్లో టీచరు రవిని అడిగారు, సేమ్ ఇన్ ద సేమ్ వే హ్యావ్ యూ ఫినిష్డ్ your homework, have you finished your homework. So the impact of doing or not doing, finishing or not finishing the homework is still on the present day class, so it should be in the present perfect tense. Time is not important here, whether he did it in the morning or before going to bed అనేది ఇంపార్టెంట్ కానే కాదు. కాబట్టి హ్యావ్ యూ చేశాడా లేదా అనేది ఇంపార్టెంట్. సో హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్. ఏం జవాబు చెప్పాడో మనకి ఈ క్వశ్చన్ చూసి అర్థమైపోతుంది. ఏం చెప్పుంటాడు, యూ నాట్ ఫినిష్ ఎట్ చేస్తున్నాను సార్ అన్నాడు. అంటే ఇక్కడ టీచర్ కానీ లేదా మదర్ కానీ అడిగి ఉండొచ్చు. హ్యావ్ యూ నాట్ ఫినిష్డ్ ఎట్ అనేది ఎట్, ఆల్రెడీ ఇలాంటివి మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తాయి. హ్యావ్ యూ నాట్ ఫినిష్డ్ ఎట్, హ్యావ్ యూ నాట్ ఫినిష్డ్ ఎట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రాక్టీస్ చేద్దాం. మదర్ ఈజ్ ఆస్కింగ్ హర్ డాటర్, I have to prepare dinner. You not wash the dishes yet. మదర్ వర్క్ నుంచి వచ్చారు, అమ్మాయి అప్పటికే స్కూల్ నుంచి వచ్చి ఇంటి దగ్గర కూర్చుంది, ఆమె తొందరగా వంట చేయాలి. ఏమంటుంది అమ్మాయిని, ఐ హ్యావ్ టు ప్రిపేర్ డిన్నర్. సో ద డిషెస్ ఆర్ నాట్ వాష్డ్, నాట్ క్లీన్డ్. ఇఫ్ ద డాటర్ washes the dishes, mother cooks food for dinner. So mother is asking her daughter that I have to prepare dinner. So the dish is yet, simple past or present perfect tense. సింపుల్ పాస్ట్ కాదని మనం క్లియర్గా చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ పాస్ట్ టైం యాడ్వర్బియల్ లేదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుందని కూడా మనం చాలా ఈజీగా చెప్పొచ్చు, ఎందుకంటే ద డిషెస్ ఆర్ నాట్ వాష్డ్, సో ద మదర్ ఈజ్ అనేబుల్ టు ప్రిపేర్ డిన్నర్. సో ద ఇంపాక్ట్ ఆఫ్ నాట్ వాషింగ్ dishes is still on the present time. So have you not washed the dishes yet? Have you not washed? Have you not washed? You అనేది
ఇక్కడ మనం వాడుతున్నాం కాబట్టి సబ్జెక్ట్గా యూతో హ్యావ్ పోతుందని మనం చెప్పుకున్నాం. నాట్ ఇచ్చాం. సో ఎప్పుడైతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చిందో V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ రావాలి. వాష్డ్, WASHED. హ్యావ్ యూ నాట్ వాష్డ్ ద డిషెస్ ఎట్? డాటర్ ఎలాంటి రిప్లై ఇస్తుందంటే ఐ వాష్ ద డిషెస్ ఎస్టర్డే. ఎస్టర్డే మనకు కనబడింది అంటే పాస్ట్ టైం యాడ్వర్బియల్. సో ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఐ వాష్డ్ ద డిషెస్ ఎస్టర్డే బట్ ఐఎమ్ బిజీ టుడే. Yesterday you asked me to wash dishes and I washed dishes yesterday. But I didn't wash dishes today because I am very busy. సో జనరల్గా అమ్మాయి దేంతో బిజీగా ఉంటుంది, వేరే బిజీ చెప్తే కుదరదు కాబట్టి హోంవర్క్ చేసుకుంటున్నానని చెప్తుంది. అప్పుడు మదర్ ఏమంటుంది, యూ డూ ఆల్రెడీ యువర్ హోంవర్క్. సేమ్ ఇన్ ద సేమ్ వే వాట్ మదర్ ఆస్క్డ్ in the first query, have you done already your homework? Have you done your homework already? Haven't you finished your homework yet? ఇంకా ఆమె హోంవర్క్ ఫినిష్ చేసి లేదు కాబట్టి డిషెస్ వాష్ చేయలేదు. సో ద ఇంపాక్ట్ ఆఫ్ నాట్ డూయింగ్ హర్ హోంవర్క్ ఈజ్ స్టిల్ ఆన్ ద ప్రజెంట్ టైం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. హ్యావ్ యూ నాట్ done your homework already? Have you not finished your homework already? No, daughter చెప్తోంది. No, I come home just from school. Come home from school. I just. ఎందుకు చేయలేకపోయాను అంటే నేను ఇప్పుడే వచ్చాను. సో ఆమె స్కూల్ నుంచి వచ్చేసింది, పాస్ట్ యాక్షనే. కానీ ఆ పాస్ట్ యాక్షన్ యొక్క ఇంప్లికేషను ప్రభావం ఇంకా ప్రజెంట్ టైం మీద ఉంది కాబట్టి మనం పైగా అక్కడ పాస్ట్ టైం యాడ్వర్బియల్ లేదు కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం, సింపుల్ పాస్ట్ టెన్స్ వాడకూడదు. ఐ హ్యావ్ జస్ట్ కమ్. కమ్, కేమ్, కమ్. V3 ఫార్మ్ ఆఫ్ కమ్ ఈస్ కమ్ అగైన్. ఐ హ్యావ్ జస్ట్ కమ్ హోమ్ ఫ్రమ్ స్కూల్. I have not washed the dishes. I am doing my homework now because I have just returned from school. I have just come from school. Mother, you come home 2 hours ago. 2 hours ago past time adverbial. So you came home. You came home 2 hours ago. Daughter ఏమంటుందంటే, well, I came home 2 hours ago. It's true, but my friend Lucy called me when I arrived and I just finished the phone call. ఇక్కడ మనం సెంటెన్స్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎస్, యు ఆర్ రైట్. ఐ కేమ్ హోమ్ 2 hours ago, బట్ మై ఫ్రెండ్ లూసీ కాల్ మీ. కాల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలా, సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలా? నెక్స్ట్ చూస్తే అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ వెన్ ఐ అనేది ఇట్ ఇంప్లైస్ టైం, పాస్ట్ టైం అడ్వర్బియల్. సో లూసీ కాల్డ్ మీ వెన్ ఐ అరైవ్. వెన్ ఐ అరైవ్ అగైన్. సో ఇన్ ద సేమ్ వే వెన్ ఐ అరైవ్డ్. When she arrived from the school, when she came back from the school, her friend Lucy called her and I just finished the phone call. Just, already, yet, ఇలాంటివన్నీ present perfect tense కి indicators. I have just finished the phone call. Just finished the phone call means there is no time gap between finishing phone call and going to my homework. So I have just finished my homework and there was no time to do my homework, and now I am doing my homework. I am busy with my homework. Mother, you not see Lucy at school? మనకి క్వశ్చన్ అర్థం అవుతుంది. యూ నాట్ సీ లూసీ ఎట్ స్కూల్. వీళ్ళిద్దరూ స్కూల్లో కలుసుకున్నారు, అదే అడుగుతోంది. టైం కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. సారీ, లూసీ ఎట్ స్కూల్.
స్కూల్ టైం అనేది మనకి తెలుసు, ఎప్పుడు వీళ్ళు కలుసుకొని ఉంటారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సే మనం ఎందుకు వాడతామంటే, మీరిద్దరూ స్కూల్లో కలుసుకొని ఉంటారు, మాట్లాడుకోకపోతేనే కదా మళ్ళీ మాట్లాడేది. అంటే ద ఎఫెక్ట్ ఆఫ్ పాస్ట్ టైం యాక్షన్ ఈజ్ స్టిల్. వీళ్ళిద్దరూ ఫోన్ మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు స్కూల్లో మాట్లాడుకోకపోవడం. యాక్షన్ పాస్ట్ టెన్స్ స్కూల్లో జరిగినప్పటికీ కూడా వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటున్నారు కాబట్టి మదర్ ఏమడగాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి హ్యావ్ యూ నాట్ సీన్ లూసీ ఎట్ స్కూల్ అంటుంది. డాటర్ ఎస్ మాట్లాడుకున్నాం, బట్ వీ డిడెంట్ టాక్ టు ఈచ్ అదర్. కలుసుకోవడం వరకు కరెక్టే కానీ మేమిద్దరం ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోలేదు. వీ డిడెంట్ టాక్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ యాక్షన్ కంప్లీట్ కాల. హ్యావ్ యూ నాట్ సీ లూసీ ఎట్ స్కూల్ అన్న దాంట్లో, ఎందుకంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అనే యాక్షన్ ఇంకా మిగిలే ఉంది. ఎస్, బట్ వీ డిడెంట్ టాక్ టు ఈచ్ అదర్. వీ మెట్ బట్ వీ డిడెంట్ టాక్ టు ఈచ్ అదర్. సో దిస్ ఈజ్ ద ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.